Namaste. Service is not a responsibility. Service is not a duty. For me, service gives happiness. మేము ఫ్రీ ఫుడ్ సర్వీస్ స్టార్ట్ చేసి 500 days అవుతుంది. లాస్ట్ 500 daysలో ఎవ్రీడే 200 పీపుల్కి ఫుడ్ పెడతాం జరిగింది. మోర్ దెన్ 1 lakh మీల్స్ సర్వ్ చేశాం. చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకు స్టార్ట్ చేసావు, ఎందుకు ఫ్రీ ఫుడ్ స్టార్ట్ చేసావు అని చెప్పి. ఫర్ మీ, సర్వీస్ గివ్స్ మీ హ్యాపీనెస్. ఇట్స్ ఎ సింపుల్ ఆన్సర్. ఒక బుక్లో చదివా, రోజు ఎవరో ఒకరికి హెల్ప్ చేయండి అని చెప్పి, ఏదో ఒక రకంగా. ఇట్ డజంట్ నీడ్ టు బి ఇన్ మనీ ఫామ్, ఏదో రకంగా అని చెప్పి. నేను అది నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తానికి ట్రై చేశాను ఎవ్రీడే. ఒకరోజు నేను హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నప్పుడు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఆఫ్రికన్ లేడీ కూర్చుని ఉంది. పాపం ఆవిడకి కాలుకి ఇంజరీ అయి ఉంది, క్రచెస్తోని. నెక్కి పిల్లో పెట్టుకుని ఉంది. ఐ వాస్ జస్ట్ పాసింగ్ బై. వెంటనే నెక్ పిల్లో కింద పడిపోయింది. నేను జస్ట్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన వెంటనే షీ సెడ్ థ్యాంక్ యూ. నేను ఏ రివార్డ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇట్ మేడ్ మీ హ్యాపీ. వెంటనే ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఈ చేసిన హెల్ప్ని ఎయిర్ హోస్టెస్ చూశారు. చూసిన వెంటనే వాళ్ళు యూజువల్గా మనకి ఫుడ్ పెడతారు కదా, సో వాళ్ళు నాన్ వెజ్ పెడతారు. కానీ టు బీ నైస్, వాళ్ళు 2 వెజ్ నాన్ వెజ్ కూడా నాకు సర్వ్ చేశారు. వాళ్ళే వచ్చి అడిగి సర్వ్ చేశారు. సో దిస్ స్మాల్ థింగ్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్. ఎవరైనా బెంచెస్ అడిగితే పార్క్లో కానీ లేకపోతే వాకింగ్ స్ట్రీట్లో కానీ బెంచెస్ ఇప్పిస్తాం. స్మాల్ థింగ్స్, ట్రాష్ ఏదైనా వాటర్ బాటిల్స్ ఉంటే అది డస్ట్బిన్ వేస్తాం కానీ రోడ్ మీద. అలా స్మాల్ థింగ్స్ ఇట్ మేడ్ మీ ఫీల్ హ్యాపీ. సో అక్కడి నుంచి నాకు ఈ ఐడియా స్టార్ట్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సర్వింగ్ ఫుడ్ అని చెప్పి ఈ సోషల్ సర్వీస్ స్టార్ట్ చేస్తాం జరిగింది. ఈ ఫుడ్ అనేది కాకుండా నేను చాలామందికి వేరేగా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను, ఎడ్యుకేషన్లో, మెడికల్లో. నేను మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మనం టెంపుల్కి వెళ్తాం, చర్చ్కి వెళ్తాం, 10 రూపీస్, 50 రూపీస్, లేకపోతే 500 రూపీస్, 2000 రూపీస్, లేకపోతే కొంతమంది crores ఆఫ్ రూపీస్ డొనేట్ చేస్తూ ఉంటారు. బట్ డస్ గాడ్ రియల్లీ కేర్ అబౌట్ మనీ? దేవుడికి అసలు డబ్బులు అవసరం ఉన్నదా? ఇన్స్టెడ్